నమస్తే అండి. జీవన సరళికి స్వాగతం. ఈరోజు నేను ఇందిర గారి ఒక అద్భుతమైన ఇంటీరియర్ వర్క్‌ని ఎళ్లి చూపిస్తున్నానండి. ఇది ఎలా ఉందంటే ఎప్పుడైనా మనం టూర్స్‌కి అది వెళ్ళినప్పుడు హోటల్స్‌లో స్టే చేసినప్పుడు మంచి హోటల్స్‌లో ఇంటీరియర్ వర్క్ అది చూసి చాలా బావుందనుకుంటాం కదా! సేమ్ అలాగే ఉందండి. అంతకంటే ఏమాత్రం తీసిపోలేదనమాట. అసలు మంచి స్టార్ హోటల్స్‌లో ఉన్నంత అందంగా ఉంది వర్క్. చాలా బాగా చేయించారు. ఇది ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇంటీరియర్ వర్క్ చేయించుకునే వాళ్ళకి ఇలాంటివి చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. చాలా అందంగా ఉంది. ఇదిగోండి అంటే ఇప్పుడు షూ ర్యాక్స్ నుంచే మన ఇంటి అందం స్టార్ట్ అవుతుందనమాట. షూ ర్యాక్స్‌లో కూడా చాలా డిజైన్స్ వస్తున్నాయండి. ఇది వైట్ డెకోలం వచ్చి పైన డ్రాస్ వచ్చినియి. కింద డోర్స్ వచ్చినాయనమాట. డ్రాస్‌లో మన సాక్స్‌లు గానీ, ఇలాంటివి బ్రష్‌లు, షూ పాలిష్‌లు ఇలాంటివి పెట్టుకోవడానికి డ్రాస్ వచ్చి పైనంతా బ్లాక్ గ్రానైట్ వచ్చిందనమాట. చాలా అందంగా ఉంది. నెక్స్ట్ షూ ర్యాక్ తర్వాత మెయిన్ డోర్ పక్కన ఈ వాల్ అంతా మంచి డిజైనర్ టైల్స్ వేశారనమాట. చాలా అందంగా ఉంది. ఇక్కడే ప్లాంట్స్ అది పెట్టి కొంచెం ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఈ కారిడార్‌లో పెట్టారు. చూడండి ఈ టైల్స్ కూడా చాలా డీసెంట్‌గా చాలా అందంగా ఉన్నాయి. క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్‌తో డిజైన్ వచ్చి ఇది మెయిన్ డోర్ అండి. ఇదంతా మంచి పాలిష్ అంటే వుడ్ వర్క్ అంతా చాలా బాగుందండి ఇందులో. పాలిష్డ్ డోర్స్ అంతా చాలా నీట్‌గా ఉందనమాట. మ అంటే ఇంట్లో ఎక్కడ ఒక ఇంచు కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా చాలా అందంగా చేశారండి. ఇలా మనం ఇది 3 బెడ్‌రూమ్డ్ ఫ్లాట్ అండి. ఇలా మనకి మెయిన్ డోర్ తీసిన వెంటనే ఈ వెనకాల జనరల్‌గా ఫ్లాట్స్‌లో ఎంతసేపు ఇండివిడ్యువల్ హౌస్‌లో అంటే మనం డోర్స్ ఓపెన్ చేసి అలా ఉంచుతాం గానీ, ఫ్లాట్స్‌లో జనరల్‌గా డోర్స్ క్లోజ్ చేసే ఉంచుకుంటాం గదా! ఈ డోర్ ఇలా క్లోజ్ చేయగానే డోర్ వెనకాల ప్లేస్ అంతా మంచిగా స్టోరేజ్‌కి ఇలా షో పీసెస్ పెట్టుకోవడానికి గానీ, బుక్స్ ర్యాక్ లాగా అలా కట్టించారనమాట. ఇది కూడా ప్రతి ర్యాక్‌లో ఇలా లైట్స్ అది వచ్చి చాలా అందంగా ఉందండి. షో పీసెస్ పెట్టుకోవచ్చు. అలాగే బుక్స్ పెట్టుకోవడానికి క్లోజ్డ్‌గా కూడా కొన్ని ఆహ్, అరలు పెట్టి డోర్స్ పెట్టేశారనమాట. దీనికి కంటిన్యూషనే ఈ టీవీ యూనిట్ వచ్చిందండి. ఇది కూడా చాలా అంటే అంత కంప్లీట్ వైట్ అండ్ వుడ్ కాంబినేషన్‌లో వచ్చిందనమాట ఇంట్లో అంతా. ఇదిగోండి కిందంతా స్టోరేజ్‌కి వచ్చింది. ఈ డ్రాస్ వైట్ వచ్చి పైనంతా టేక్ వుడ్ కలర్ వచ్చి టీవీ బ్యాక్ అంతా వైట్ కలర్ వచ్చి చుట్టూ మళ్ళీ రెండు వైపులా బార్డర్ బ్రౌన్ కలర్ అండ్ ఇలా గీతల్లో వచ్చి చాలా బాగుందండి డిజైన్ అయితే. ఈ ఎదురుగా మన డోర్ ఎదురుగా ఈ ఉన్న వాల్‌కి కూడా టైల్స్‌తో మంచిగా డిజైన్ చేయించారు. ఈ చిన్న ర్యాక్‌లా పెట్టారండి. దాని మీద ఇంకా డెకరేటివ్ పీసెస్ వీళ్ళు ఇంకా చెయ్యాలంట పూర్తిగా ఇంకా డెకరేషన్ వాల్ డెకార్స్ అది కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. కానీ నాకు ఈ వర్క్ చూసి బాగా నచ్చి నేను షేర్ చేయాలనిపించి చేస్తున్నాను అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుందని. ఇదిగోండి టీవీకి ఆపోజిట్‌లో సిట్టింగ్ అనమాట. సోఫా కూడా అంతా టేకు వుడ్‌లో వచ్చింది. ఈ వెనకాల వాల్‌కి కూడా కస్టమైజ్ అంటే ఇక్కడ ఏదైనా వాల్ డెకార్స్ పెట్టుకునేలాగా ఫ్రేమ్స్ లాగా పెట్టుకోవడానికి అంత లైట్స్ అంతా చేయించేసారనమాట. ఇంకా ఈ వాల్ డెకార్ పీసెస్ ఇంకా రాలేదండి. అక్కడ అవి కూడా వస్తే ఇంక అసలు మనకి చాలా అందంగా ఉంటుందనమాట. ఇదిగోండి సోఫాస్ కూడా చాలా డీసెంట్‌గా ఉన్నాయి. క్రీమ్ కలర్ సోఫాస్ అనమాట. ఈ క్రీమ్ కలర్ అందమే వేరండి. చాలా అందంగా ఉంటుంది. ఆహ్, చాలా ఆహ్, ఈ సోఫాస్ చాలా నీట్‌గా ఉన్నాయి. వెనకాల ఈ వాల్ డెకర్స్ కూడా పెడితే చాలా అందంగా ఉంటుందండి. సీలింగ్ చూడండి అసలు మనకి హోటల్స్‌లో ఉన్నట్టే ఉందనమాట. సీలింగ్ అంతా కూడా వుడ్ వర్క్ వచ్చి డిజైన్ కూడా చాలా బావుంది. ఇదిగోండి ఇదంతా టేక్ వుడ్ డిజైన్ లాగా వచ్చిందనమాట. పైన లైట్స్ అంతా చాలా డీసెంట్‌గా ఉందండి. ఇది డైనింగ్ ఏరియా అనమాట. వెనకాల హాల్లోనే ఇది డ్రాయింగ్ కమ్ డైనింగ్ హాల్ అనమాట. ఈ డైనింగ్ ఏరియాలో పైన సీలింగ్ ఇక్కడ ఒక వైపు 4 సీటర్ డైనింగ్ టేబుల్ పెట్టారండి. ఇది కూడా టేక్ వుడ్ అనమాట. ఈ వెనకాల గోడకి కూడా ఈ వాల్ డెకర్ పెట్టడానికి అంతా కస్టమైజ్ చేయించేసారు. ఇంకా అది కూడా డెకరేటివ్ పీస్ రావాలంటండి. పైన సీలింగ్ కూడా చూడండి డైనింగ్ ఏరియాలో
చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెనకాల బాల్కనీలోకి డోర్ ఉందన్నమాట. దీనికి ఆపోజిట్లోనే క్రాకరీ యూనిట్ అండి. ఇది కూడా అసలు చాలా బాగుంది. చూడండి, కిందంతా వైట్ వచ్చి పైన బ్రౌన్ కలర్ గ్లాస్తో వచ్చినాయి అన్నమాట. చాలా డీసెంట్గా ఉందండి. అంటే ఊరికే షో కేసులు ఎక్కువ బొమ్మలు అలా ఏం కాకుండా మన ఇంటీరియర్ వర్క్ తోటి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ తోటి ఇంటికి చాలా అందం వస్తుందండి. ఇదివరకు అయితే షో కేసులు పెట్టి ప్రతి అరలో ఒక బొమ్మ పెట్టి అలా ఉండేది. ఇప్పుడు అలా ఏం ఉండట్లేదండి. ఇంట్లో అంతా కూడా కొత్తవే అనమాట. సోఫాస్ అంతా ఇంటికి తగినట్టే ఇంటీరియర్ వర్క్ తగినట్టు చేయించారు. ఓన్లీ రేడియో ఒకటే ఫిలిప్స్ రేడియో అండి. అది రెగ్యులర్గా ఇప్పటికీ రోజు పెడతారంట. అదొక్కటే పాతది ఉందన్నమాట. మిగిలినవన్నీ కొత్తగా ఈ సోఫాస్, కాట్స్ అన్నీ కూడా ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళే డిజైన్ చేసి చేశారంటండి. చూడండి, ఈ మెయిన్ డోర్ వెనకాల ఇదైతే అసలు చాలా బాగుందన్నమాట. మనకి దీని పక్కనే టీవీ యూనిట్ ఉంటుంది. మనం ఎదురుగా సోఫాలో కూర్చుంటే మనకి ఎలా అయినా బుక్స్ ఎదురుగా కనిపిస్తుంటే చూడాలని ఇంటెన్షన్ కూడా వస్తుంది, చదవాలని ఇంటెన్షన్ కూడా వస్తుందండి. అలా బాగా పెట్టించారు. చాలా బాగుంది ఇది. అసలు ఎక్కడ ప్లేస్ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా చాలా అందంగా ఉంది. చాలా యూస్ఫుల్గా ఉందన్నమాట. ఇదిగోండి, ఇది సీలింగ్ అయితే అసలు చాలా బాగుందండి. నెక్స్ట్ ఈ ప్లేస్లో కూడా ఇంకా ఈ డెకరేటివ్ పీస్ మంచిది ఇంకా రావాలంటే అది కూడా పెడితే చాలా బాగుంటుంది అనమాట. ఇది హాల్లోంచే మన టీవీ యూనిట్ వెనక వైపు గెస్ట్ బెడ్రూమ్ వస్తుందండి. చూడండి, అంటే నేను మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే నాకు చాలా బాగుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇది షేర్ చేస్తున్నానండి. అలానే ఇలా అంతా వాల్కి అయితే నేను ఇదే ఫస్ట్ అండి ఇంట్లో ఇంత బాగా చేయించుకోవటం. ముందే ఒక ఐడియాతో చేయించుకుని దాని ప్రకారం డెకరేటివ్ పీసెస్ చేయించుకొని ఇక్కడ పెట్టడం కోసం అంత ముందే చాలా ప్లాన్డ్గా చేయించారనమాట. అంటే ఇంటీరియర్ డిజైనర్ కూడా చాలా మంచిగా చేశారు. ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్లోరింగ్ కూడా వైట్ అనమాట. చాలా బాగుంది టైల్స్. అంటే మనకి ఫ్లోరింగ్ ప్లెయిన్గా ఉండి వైట్ ఉంటేనే అంటే మెయింటెనెన్స్ కష్టం అనుకుంటాం, కానీ చూడటానికి అందంగా అయితే మనకి ఈ ఫ్లోరింగ్ కూడా లైట్ కలర్ ఉంటేనే అందంగా ఉంటుందండి. సీలింగ్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది. చాలా అంటే నేను కొన్ని చోట్ల చూస్తుంటాను ఈ పైన సీలింగ్ లైట్స్ అంతా కలర్ఫుల్ లైట్స్ అది వచ్చి, అలా కాకుండా మనకి సింపుల్గా ఈ వైట్ అండ్ ఈ ఆరెంజ్ లైట్స్ ఉంటేనే చాలా డీసెంట్గా ఉందన్నమాట. ఈ డైనింగ్ ఏరియాలో కూడా అసలు ఇంట్లోకి వెళ్ళగానే అబ్బా చాలా బాగుంది అనిపించేలా ఉందండి. చాలా బాగుంది ఇల్లు అయితే. ఈ మనకి ఇదివరకు అయితే చాలా పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్స్ అలా ఉండేవి కదండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మరీ అంత పెద్దవి కాకుండా సింపుల్గా చాలా డీసెంట్గా ఉండే డైనింగ్ టేబుల్సే వేస్తున్నారు. ఇవి చాలా బాగుంటున్నాయి. ఇదిగో చూడండి, ఇదంతా కంప్లీట్ టేక్ వుడ్తో వచ్చి చాలా నీట్గా ఉందండి. ఈ క్రాకరీ యూనిట్ అంతా కూడా చాలా బాగుంది. ఈ క్రాకరీ యూనిట్ వెనకాలే మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇక్కడి నుంచి బయటికి మెయిన్ బాల్కనీలోకి ఉందన్నమాట ఎంట్రన్స్. ఇక్కడి నుంచి అయితే అంటే ఇది హై రైజ్ టవర్లో ఉంది. అసలు బాల్కనీలోంచి అయితే వ్యూ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంట్లో కూడా మనకి వర్క్ అయితే చాలా చాలా నీట్గా ఉందండి. ఇదంతా వైట్ వచ్చి అసలు మనకి వైట్ ఉంటే ఇల్లు కూడా స్పేషియస్గా కనిపిస్తుందండి. వేరే కలర్స్ వేసుకునే కంటే వైట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, స్పేషియస్గా కూడా కనిపిస్తుంది అనమాట ఇల్లు. ఇదిగోండి బయట ఇది బాల్కనీలోకి అనమాట. ఈ కర్టెన్స్ కూడా బ్రౌన్ అండ్ వైట్ వేసారు. మా బాల్కనీ డోర్లోకి వెళ్ళే గుమ్మం దగ్గర 2 కలర్స్ కాంబినేషన్లో వేశారనమాట. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇప్పుడు 2 బెడ్రూమ్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి, గెస్ట్ బెడ్రూమ్ ఒకటి అనమాట. ఇక్కడ ఎదురుగా వాష్ బేసిన్ అండి. ఈ ఏరియా అంతా వాష్ బేసిన్ వచ్చి ఇది కూడా
క్రీమ్ కలర్ కింద స్టోరేజ్ డోర్స్ క్రీమ్ కలర్ వచ్చి పైనంతా మళ్ళీ టైల్స్ పై వరకు మంచి లైట్ వైట్ మీద లైట్గా డిజైన్ ఉన్న టైల్స్ వచ్చి వెనకాలంతా కూడా మిర్రర్ వచ్చిందండి. అసలు ఈ డెకరేషన్ కూడా చూడండి, నెమలి పించాలు పెట్టారు అంతే, కానీ ఎక్సలెంట్ ఉంది. వాష్ బేసిన్ కూడా వైట్ మీద డిజైన్, ఈ ఈ పైన టాప్ కూడా వైట్ క్వార్ట్జ్ స్టోన్ వచ్చిందండి. కిందంతా క్రీమ్ కలర్ డోర్స్ అనమాట. చాలా అందంగా ఉంది, చాలా డీసెంట్గా ఉంది. అసలు ఈ అంటే వేరే కలర్స్ నేను చూస్తున్నాను కానీ ఈ వైట్ క్రీమ్ కలర్ ఈ కలర్కున్న అందం వేరే వాటికి అంటే అంత డీసెంట్గా అనిపించట్లేదు అనమాట. ఇవైతే రూమ్స్ కూడా చాలా విశాలంగా అనిపిస్తున్నాయి, చాలా అందంగా ఉంటున్నాయి. ఇదిగోండి మనకి ఇలా చైల్డ్ బెడ్రూమ్లో ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఎదురుగా స్టడీ టేబుల్ వచ్చిందండి. విండోకి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇలా లోపలికి ఎంటర్ అవగానే గుమ్మం ఎదురుగా స్టడీ టేబుల్ వచ్చి పైన బుక్ షెల్ఫ్ వచ్చింది. బుక్స్ ర్యాక్ కూడా వైటే వచ్చిందండి. ఇలా స్టడీ టేబుల్ ఉండి ఇదిగో ఈ కిటికీకి కూడా క్రీమ్ కలర్ అంటే లైట్ బ్రౌన్ బ్లైండ్ వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్, అది డ్రెస్సింగ్ యూనిట్ కార్నర్లో వచ్చిందండి. ఇదంతా వార్డ్రోబ్ వచ్చి ఒక కార్నరు, డ్రెస్సింగ్ యూనిట్ వచ్చి పైన అంతా లాఫ్ట్. ఈ 3 స్లైడింగ్ డోర్స్ అండి. ఇది వైట్ అసలు మంచి డిజైన్ అనమాట, చాలా బాగుంది. స్లైడింగ్ డోర్స్ వచ్చిందండి. ఇది కూడా ఇంకా కార్డ్స్ అన్నీ కూడా కొత్తవేనమాట. అంతా ఇంటీరియర్ డిజైనర్ ఇంటికి సూట్ అయ్యే విధంగా చేసేసారనమాట. ఏవి ఇంక పాతవేమీ ఉంచకుండా. ఇదిగోండి కార్ట్ కూడా ఇలా కస్టమైజ్ చేసి చేయించుకున్నదే. వెనకాల ఇలా మొత్తం వుడ్తోనే సీలింగ్ వరకు ఇలా వచ్చేసింది. చూడండి ఎంత అందంగా ఉందో. టేక్ కలర్ సీలింగ్కి మళ్ళీ వైట్, ప్యూర్ వైట్ ఫ్యాను, చుట్టూ వాల్స్ అంతా వైట్, కబోర్డ్స్ కూడా వైట్ వచ్చి చాలా అందంగా ఉందండి. ఇదంతా మళ్ళీ అంటే సైడు పూర్తిగా కాట్ ఎంత ఉందో అంతవరకు రాకుండా ఇలా కొంచెం స్లాంటింగ్గా వచ్చిందనమాట. చాలా బాగుంది చూడటానికి. చూడండి కొంచెం ఇలా అంటే బాగుంది. ఇలా మామూలుగా అయితే మన కాళ్ళు స్ట్రైట్గా ఇలా వచ్చేస్తాయి కదా, అలా కాకుండా ఇది ఇలా కొంచెం వాల్గా పెట్టి చాలా అందంగా ఉంది చూడటానికి. దీనికి ఆపోజిట్లో గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది కొంచెం చిన్నగా ఉంటుందండి, చైల్డ్ బెడ్రూమ్ కంటే కొంచెం చిన్నదనమాట. ఇది కూడా కాట్, ఇది కూడా వైటే. ఇది మామూలుగా స్ట్రైట్గా చేశారనమాట. ఇక్కడ కూడా బ్లైండ్స్ అన్నీ దాదాపు ఒకటే, అన్ని రూమ్స్లో విండోస్కి ఒకలాగే వచ్చినాయండి. ఇది సీలింగ్. ఇందులో అంటే 3 రూమ్స్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కలా ఉందండి సీలింగ్. అన్నిటికీ పైన వుడ్తోనే వచ్చింది కానీ ఒక్కో రూమ్లో ఒక్కో డిజైన్ అనమాట. చూడండి ఇది కాట్కి వెనకాలే వచ్చి డిజైన్ కూడా చాలా బాగుందండి. అంటే ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అనమాట, అయ్యో నేను కూడా అన్నీ ఎక్కువ చూసి అప్పుడు చేయించుకుంటే ఇంకా బాగా చేయించుకునే వాళ్ళం కదా అనిపిస్తుంది. ఫస్ట్ మనకి ఏమీ చూడకుండా చేయించుకుంటే ఆ ఇంటీరియర్ డిజైనర్స్ ఏదో చూపిస్తారు 4, అవే చూసి చేయించాం అనమాట. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఎదురుగా వార్డ్రోబ్ దీనికి చిన్నది, అంటే గెస్ట్ బెడ్రూమ్లో కొంచెం 2 డోర్సే ఉండి స్లైడింగ్ డోర్స్తోనే వచ్చిందండి. ఇది కూడా వైట్, అంటే అన్ని బెడ్రూమ్స్లోని వైట్ కలర్ వార్డ్రోబ్స్ వచ్చి డిజైన్ చాలా బాగుంది. అసలు ఈ లైట్ కలర్స్ చాలా అందంగా ఉన్నాయండి. అసలు ఫ్లోరింగ్ కూడా మంచిగా వైట్ టైల్సే వచ్చి మంచి టైల్స్ అనమాట, చాలా బాగుంది. ఈ వాల్కి ఇంకా పెట్టాలండి వాల్ డెకర్స్ అన్నీ కూడా ఇంకా రావాలంట. అవన్నీ వస్తే ఇంక ఇంటి అందం ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. హాల్లో, ఈ డైనింగ్ ఏరియాలో వాల్ డెకర్స్ ఇంకా రావాలండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి. అసలు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్సలెంట్ అండి. మనకి ఏ స్టార్ హోటల్స్లోనే ఉంటాయి, ఎంత బాగుందన్నమాట ఈ వర్క్. ఇదిగోండి ఇది చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా కస్టమైజ్ చేయించుకుని ఇంటీరియర్ అంటే ఇంటికి ఇంటీరియర్ వర్క్కి సూట్ అయ్యేలాగే చేసిన కాట్ అండి ఇది కూడా. ఇదిగోండి వెనకాల మొత్తం కంప్లీట్ వాల్ అంతా వుడ్ వర్క్ వచ్చేసింది అనమాట. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది, లైట్స్ అంతా చాలా బాగుంది. అసలు మనకి ఈ రూమ్లోకి ఇలా బయట నుంచి చూస్తేనే చాలా బాగుందండి. సీలింగ్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో.
ఇలా డైమండ్ షేప్లో అది వచ్చి చాలా అందంగా ఉంది. ఈ పక్కనే వాష్రూమ్, పైన ఏసీ యూనిట్ వచ్చింది. సైడ్ మళ్ళీ కాట్కి అటు ఇటు కూడా బాక్సెస్ వచ్చినాయి అనమాట. ఈ విండోలో సిట్టింగ్ ఏరియా అండి, ఇదైతే ఎక్సలెంట్ అనమాట. ఈ చుట్టూ వార్డ్రోబ్స్ వచ్చినాయి. ఇదిగోండి పైన అంతా లాఫ్ట్ వచ్చి రెండు వైపులా, విండోకి రెండు వైపులా స్టోరేజ్ వచ్చిందనమాట. కింద కూడా స్టోరేజ్ వచ్చి ఇందులో లెదరైట్తో కుషన్ వచ్చేసి బ్లైండ్ వచ్చిందండి. అసలు ఇక్కడ కూర్చుంటే ఇంకా బయట ప్రపంచం అంతా కనిపిస్తుంది అనమాట. అంటే ఇది హై రైజ్లో ఉంది కాబట్టి అసలు మనకి ఈ సిట్టింగ్ ఏరియాలో కూర్చుంటే, విండో దగ్గర కూర్చుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎదురుగా క్లోజెట్ అండి. క్లోజెట్లో సైడ్ ఒకవైపు అంతా వార్డ్రోబ్ వచ్చి, ఎదురుగా డ్రెస్సింగ్ మిర్రర్ వచ్చి, లెఫ్ట్ సైడ్ అంతా ఇవన్నీ మేకప్ సామాన్ అది పెట్టుకోవడానికి అంతా ర్యాక్స్లా పెట్టారండి. ఇది కూడా అంతా లైట్స్ అది వచ్చి చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ కూడా అసలు ఈ హ్యాండిల్స్ అన్నీ చాలా బాగున్నాయండి. డిజైన్, ఈ వార్డ్రోబ్స్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. ఈ డోర్స్ పాలిష్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఈ బెడ్రూమ్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను. ఇదేదో హోటల్లో ఉన్నట్టే ఉందండి. ఇంట్లో ఇంత బాగా వర్క్, అసలు ఈ ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగా చేశారనమాట. ఈ వెనకాలైతే ఈ వుడ్ వర్క్ చాలా డిజైన్ అంతా చాలా బాగుందండి. లైట్స్ కానీ, సీలింగ్ ఇంకా అసలు ఎక్సలెంట్ అనమాట. ఇలా వచ్చి ఇంకా సిట్టింగ్ ఏరియా అయితే మనకి విండోలోంచి ప్రపంచాన్ని, హైదరాబాద్ మొత్తాన్ని చూడొచ్చు అనమాట. అంటే ఒకవైపు ఇక్కడి నుంచి కనిపించేదంతా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ వైట్ అండి, ఇది మొత్తం అంతా వైట్కి ఇలా, అంటే మనకి లైటింగ్ కూడా ఇప్పుడు ఈ సీలింగ్ లైట్సే వచ్చి కొంచెం ఈ వీడియోకి అది కూడా ఈ లైటింగ్ సరిపోవట్లేదండి. అందుకని కొంచెం డల్గా అనిపిస్తుంది. మామూలుగా అయితే మనం మామూలు ట్యూబ్ లైట్స్ అది ఉంటే ఇంకా లైటింగ్ బాగుంటుంది అనమాట. ఓన్లీ 2 చైర్సే వీళ్ళు ఓల్డ్ పాతవి తెచ్చుకున్నారంటండి. మిగిలిందంతా కొత్త ఫర్నిచర్ అనమాట. అసలు ఈ క్లోజెట్లో అయితే చాలా బాగుందండి. ఇలా డ్రెస్సింగ్ మిర్రర్ ఎదురుగా ఇలా వచ్చి ఇదంతా మళ్ళీ ర్యాక్స్ పెట్టి, పైన మళ్ళీ లాఫ్ట్ వచ్చింది రెండు వైపులా. స్టోరేజ్కి అయితే బోల్డ్ అంత ప్లేస్ ఉందండి. చాలా బాగా చేశారనమాట వర్క్ అయితే. అసలు పాలిష్ అంతా కూడా, అంటే చాలా ఎక్కువ టైమే పట్టిందంటండి వర్క్ అంతా చేయడానికి, కానీ చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఇది కిచెన్ అండి. కిచెన్లోకి మనం ఇలా ఎంటర్ అవగానే ఎదురుగా అంటే ఆగ్నేయమూల కిచెన్ ఉంటుంది కదండి. కిచెన్లో ఈశాన్యమూలలో ఎదురుగా ప్లేస్ దేవుడి మందిరం కట్టించుకున్నారనమాట. ఇది కూడా కంప్లీట్ వైట్ అండి. ఈ వెనకాల ఇలా సిఎన్సి కటింగ్తో వచ్చి లైట్స్, ఇది కూడా గ్లాస్ మీదే ఈ డిజైన్ వచ్చిందండి. సిఎన్సి కటింగ్ కాదు, గ్లాస్ మీదే ఈ డిజైన్ వచ్చి వెనకాల లైట్స్ వచ్చి చాలా అందంగా ఉంది. అంటే కొన్ని చోట్ల ఇలా సిఎన్సి కటింగ్తో ఇలా పెట్టించారు, కానీ ఇది గ్లాస్ మీదే అలా డిజైన్ వచ్చిందనమాట. లైట్స్ ఉండి చాలా బాగుంది. ఇది చూడండి చాలా అందంగా ఉంది. దీనికి కంటిన్యూషన్ ప్లాట్ఫామ్ అండి, కిచెన్ ప్లాట్ఫామ్. ఇక్కడే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఒక వైపు దేవుడి మందిరం పక్కనే ఓవెన్కి అంతా ఫిక్స్ చేయించారనమాట. ఇదంతా చూడండి, ఇది చాలా బాగుంది. ఇది మళ్ళీ ఇక్కడంతా ఇది కూడా వైటే, ఇంకా అసలు ఇంట్లో మొత్తం వైటేనండి, వేరే కలర్ అనేది లేదు. ఇక్కడ కింది వైపు మాత్రం కిచెన్లో క్రీమ్ కలర్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇది కూడా ఈ టాప్ అయితే కంప్లీట్ వైట్ క్వార్ట్జ్ స్టోన్ అనమాట. ఈ కింద వైపు అంతా క్రీమ్ కలర్ వచ్చింది. పైన బ్రౌన్ కలర్ గ్లాస్ డోర్స్ వచ్చి అంతా అంటే ప్యూర్ వైట్ కాకుండా ఈ బ్రౌన్ కలర్ కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు పెడుతున్నారు, ఇదివరకు అయితే ఓన్లీ ప్యూర్
మామూలు గ్లాస్ లాంటివే పెట్టేవారు, ఇన్విజిబుల్ గ్లాస్ పెట్టేవారు. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ పెడితే కూడా చాలా బాగుంటుందండి. ఇది కంప్లీట్ స్టవ్ వెనకాల ఈ టైల్స్ అంతా అంటే నార్మల్ టైల్స్ కాకుండా ఓన్లీ క్వార్ట్జ్ స్టోన్ పెట్టారనమాట. ఈ బయట యూటిలిటీ ఏరియా అండి ఇది. ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చింది. అంటే ఈ కిచెన్ సన్నగా పొడుగ్గా ఉంటుందన్నమాట. ఇందులో రెండు వైపులా ప్లాట్ఫామ్స్ వస్తాయి. ఇదిగోండి సింక్ పైన కూడా మళ్ళీ ఇదంతా స్టోరేజ్కి వచ్చిందనమాట. అంతా ఈ ప్లాట్ఫామ్ వెనక గోడ అంతా కూడా వైట్ వచ్చింది. కిందంతా క్రీమ్ కలర్ అండి. పక్కనే ఫ్రిడ్జ్ వచ్చిందనమాట. అంటే కొంచెం సన్నగా ఉంటుంది కిచెన్, అందుకని ఎందుకంటే లాంగ్లో చూపించడానికి అవ్వట్లేదండి, చాలా సన్నగా ఉంటుందన్నమాట. ఇదే కొంతమంది ఫ్రిడ్జ్ ఇక్కడ కాకుండా ఇప్పుడు దేవుడి మందిరం ఉన్న దగ్గర ఫ్రిడ్జ్ పెట్టేసుకుని స్టవ్ ఇది ఈ ప్లాట్ఫామ్ ఇటువైపు కూడా ఈ రూమ్ ఎంత పొడుగుందో అంత పొడుగు వరకు పెట్టించేసుకున్నారనమాట. దేవుడి మందిరం గెస్ట్ బెడ్రూమ్లో ఈశాన్యముల్లో కొంతమంది పెట్టించారు. వీళ్ళైతే కిచెన్లోనే పెట్టించుకున్నారండి. ఇదిగోండి ఇది కంప్లీట్ వైట్ టాప్ స్టోన్ మీద బ్లాక్ టేబుల్ టాప్ స్టవ్ వచ్చేటప్పటికి అసలు చాలా అందంగా ఉందన్నమాట. బ్లాక్ అండ్ వైట్లో ఉండి భలే చాలా అందంగా ఉందండి. ఈ దేవుడి మందిరం అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇదిగోండి కిచెన్ ఇలా సన్నగా పొడుగ్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో. మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫ్రిడ్జ్ వచ్చింది, తర్వాత సింక్, ఆ పైనే వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి బయటికి బాల్కనీ అనమాట. ఇక్కడ నుంచి కూడా బాల్కనీలో కూర్చుంటే, అంటే ఇప్పుడు ఎండగా ఉందని నేను ఇంక బయట సరిగ్గా రాదని తీయట్లేదు, చాలా మొత్తం అంతా సిటీ అంతా కనిపిస్తూ ఉంటుందండి. బయట గుళ్ళు అన్నీ కనిపిస్తాయి. చూడండి ఈ నాకు ఇదైతే బాగా నచ్చిందండి. మా ఇండోర్ వెనకాల ఈ స్టోరేజ్ యూనిట్ అండ్ బుక్స్ ర్యాక్ అంతా చాలా బాగుంది. ఈ వర్క్ చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే కొంతమంది చాలా చూస్తూ ఉంటాం కదండి, మనం ఏదైనా వర్క్ చేయించుకునేటప్పుడు అన్నీ వెతుక్కుని ముందే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇవన్నీ చూస్తే మన టేస్ట్ని బట్టి మనం ఎలా చేయించుకోవాలనేది మనకు ఒక ఐడియా వస్తుందనేసి అనిపించిందండి నాకు. ఈ వర్క్ అయితే నాకు చాలా నచ్చింది. అసలు స్టార్ హోటల్కి ఏమాత్రం తీసిపోని ఇంటీరియర్ వర్క్ అండి ఇది. చాలా అందంగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి వీడియో. ఎవరికైనా యూజ్ అవుతుంది వర్క్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి. ఇదిగోండి వినాయకుడు కూడా బాల్కనీలో చాలా చాలా అందంగా ఉన్నారనమాట. ఈ వర్క్ అయితే చాలా చాలా బాగుందండి. నేను అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి. చూడండి ఎంత అందంగా ఉందో. థ్యాంక్ యూ. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.